టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు స్టార్వీ ఛానల్స్. నేను మీ హోస్ట్ జానకిరాణి దామరాజు. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంటని రక్షించుకోవలసిన బాధ్యత మరియు ఫలవంతం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇద్దరు అపరిచిత వ్యక్తుల్ని ఒక్కటిగా మూడు ముళ్ళు అనే బంధంతో సంఘటితం చేసే శక్తే వివాహ బంధం. మూడు ముళ్ళు అంటే పసుపు దారం కాదు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితాంతం ఒకటిగా ఉండడం. నాతి చరామి అనే వేదమంత్ర ప్రమాణానికి కట్టుబడి ఉండడం. అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండి తీరాలి. అప్పుడే అసలైన దాంపత్య బంధం వారి ఇరువురి మధ్య ఏర్పడి ఉత్తమ ఆదర్శ దంపతులుగా ముందు తరాల వారికి మార్గదర్శకం అవుతారు. మరి అలాంటి దంపతుల్ని షష్ఠిపూర్తి దంపతులుగా మీ ముందుకు తీసుకువచ్చాం. వీరు ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉండి ఉంటారు. చాలాసార్లు వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే ఉంటాయి. ప్రతి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూడకుండా అద్దం మీద ఆవగింజలాగా సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ వారి జీవితాల్ని పండించుకున్నారనే చెప్పాలి. అలా పండించుకున్న ఎన్నో జంటల్లో ఈరోజు మనం మరో జంటను కలవబోతున్నాం. ఇదే 50 వసంతాల పెళ్ళి. ఈరోజు 50 వసంతాల పెళ్ళి కాన్సెప్ట్లో విచ్చేసినటువంటి ఈనాటి గెస్ట్లు డాక్టర్ కైపా రామకృష్ణ శర్మ గారు మరియు శ్రీమతి కోమలాంబ గారు. నమస్కారం అండి. నమస్తే. మా ఛానల్కి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మొదటగా ఈ కాన్సెప్ట్ ఏదైతే అన్నానో 50 వసంతాల పెళ్ళి అనేది వైవాహిక జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని మేము పరిచయం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే దాంట్లో భాగంగా ఈరోజు మేము ఈ ముందున్నాం. అయితే మీది కూడా 52 సంవత్సరాలు అయిందని నేను విన్నాను. కాబట్టి మనం ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఎప్పుడు అయిందండి ఫస్ట్గా మీ వివాహం? 15th February 1973. 52 ఇయర్స్ కంప్లీట్ అయింది. నైస్. మీరు ఏం చేసేవారండి? మీ ఉద్యోగం? నేను వెటనరీ డాక్టర్ అమ్మా. మేడం, నేను సత్యసాయి యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. మీ వివాహం జరిగినప్పుడు మీది ఉమ్మడి కుటుంబాలా? ఉమ్మడి కుటుంబాలేమా. ఉమ్మడి కుటుంబాలు. ఇద్దరిది ఉమ్మడి కుటుంబాలు. ఓకే. అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉండేవారు? 5 brothers 3 sisters. ఓకే. మీరండి? మేము 6 మెంబర్స్ అనమాట. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఓకే. అంటే ఉన్నవారు చాలామంది ఉన్నవారు, కానీ మేము కలిసి ఉన్నవాళ్ళం 6 మంది. 6 మంది. ఓకే. అమ్మ, నాన్న, ఇంట్లో మేనత్త, ఆ తర్వాత మా నాన్నగారి పినతల్లి గారు, అట్లా చాలా మంది ఉండేవాళ్ళం ఇంట్లో. వచ్చేవాళ్ళు. అంటే ఎక్కువ మంది కలిసి ఉన్న సమిష్టి కుటుంబాల నుంచి వివాహాలు కూడా అప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలను మనం చేసుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఇలా వస్తున్నప్పుడు మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి. జాబ్ చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళ సహకారం ఎలా ఉండేది? ఫస్ట్ మీరు చెప్పండి. ముఖ్యంగా అండి ఈ వైవాహిక జీవితం ఎలాంటిదంటే 4 ముఖ్యమైన సాతో సంబంధించినవి ఉంటాయి. సర్దుకుపోవడం, సహకారం, సహనం, అది చాలా ముఖ్యం. తర్వాతనేమో ఎప్పటికప్పుడు ఒకళ్ళనొకరు అనుసరించుకోవడం, అది చాలా ఉంటుంది. ఈ సర్దుబాట్లు ఒకటి ఉంటుంది. దిద్దుకోవడం, మనలో చాలా తప్పులు చేస్తాం. తప్పులు చేశాక అంటే ఏంటి, ఇప్పుడు సెల్ఫ్ రెట్రాస్పెక్షన్ అలాంటి పెద్ద వర్డ్స్ వద్దు, కానీ మనలోనే మనం ఇది ఇలా అన్నాను కదా, అనింటో కూడదు కదా అని అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మన బిహేవియర్ వేరుగా ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో సహనం ఉండాలి, సర్దుబాటు ఉండాలి, సహకారం ఉండాలి, అవసరమైతేనే సలహా ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి ఈ సలహా ఇవ్వడంలో ఒక ప్రాబ్లం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక అహంకారం ఉంటుందండి. ఎందుకంటే అవి 6 ఉన్నాయి కదా మనకు, 6 మంది శత్రువులు. వాగ్గేయకారుడని అది చెప్తారు. ఈ వేళ నా 6 శత్రులను నీవే పారద్రోలి నిజభక్తు చేసి. ఎవరంటారంటే ఇది మైసూర్ వాసుదేవగాచారి గారు అంటారు. ఎవరన్నా అనుకోనండి, అందులో మనకి కోపం ఒకటి, అహంకారం ఒకటి, 2 ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. అవును. నేనేం కాదు, నీవు కాదు, మరొకరు కాదు, అందరికీ 2 కామన్ ఉంటాయండి. ఎప్పుడైతే ఆ కోపము, అహంకారం ఉంటాయో ఆ 2 శత్రువుల వల్లనే మనం అన్ని తప్పులు చేస్తాం.
ఏంటంటే అహం అంటే నిజంగా ఉండాలి. ఎందుకంటే అహం అనేది మనకి జనరల్గా ప్రతి ఒక్కటి నేను అనుకోకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్ కదండి. మనం మామూలుగా చెప్పుకుంటాం అహం ఉండాలి, కానీ మనకి కారం యాడ్ అయింది కదా, దానివల్ల ఏమైపోతుందంటే నేనే వచ్చేస్తుంది. ఈ అహంకారము నన్ను వారు క్షమించాలి. ఒకప్పటి వరకు పురుష అహంకారం ఎక్కువ ఉండేది ఏమండి. మళ్ళీ మా జనరేషన్కి వచ్చేటప్పటికి అది తగ్గింది. స్త్రీ అహంకారం పురుష అహంకారం ఈక్వల్ అయిపోవడం మూలాన ప్రాబబులీ కొన్ని కష్టాలు అనేవి తప్పాయని నేను అనుకుంటాను ఇద్దరి వల్ల. కానీ ఇద్దరు తప్పులు ఉంటాయి, ఆ దిద్దుబాటు చేసుకోవాలి. అది సర్దుకోవడంలో నాట్ ఓన్లీ ఇది చేసుకోవడం, దిద్దుకోవాలి. మనం తప్పకుండా తప్పులు చేస్తాం, ఎన్నో చేస్తామండి. చేశాక కొంచెం రియలైజ్ అయితే తర్వాత చేయకుండా ఉంటాం. ఈ తర్వాత ఈ సలహాలు ఇస్తాం చూడండి, ఆ సలహాలు ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే అవతలి వాళ్ళకి అది ప్యాలెటబుల్ కాలేదు అనుకోండి, కాలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా కోపాలు పెరుగుతాయి. అప్పుడు వస్తుంది ఆ కోపం అనేది పైకి. ఆ కోపం పెరిగిపోయినప్పుడు ఇంకా నువ్వెంత నేనెంత ఇలా వచ్చేస్తాయి. అప్పుడు అహంకారం కూడా పెరిగిపోతుంది. అలాంటప్పుడు తప్పకుండా సహనం అనేది ఉండి తీరాలి. అలాంటి చాలా ఫేస్ చేశానండి. సహనం ఇప్పుడు ఇద్దరిలోనూ ఉండాలి. అంటే అలాంటిది నేను చాలా ఫేస్ చేశాను. నా మూలంగా వారు కూడా చేసి ఉండొచ్చు. ఆ సహనం రావాలి అప్పుడు. అవును. ఇప్పుడు మేడం కూడా మొదటి నుంచి జాబ్ చేస్తూ ఉన్నారు. మరి మీకు ఎలా అనిపించేది? ఇప్పుడు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు అనిపించారా? లేకపోతే నాకు అట్లా ఏమి అనిపించలేదు, నాకేం అట్లా అనిపించలేదు. ఎవరు ఆ విద్య అనేది చాలా ముఖ్యం. ఆ విద్యను మనం గౌరవించాలి. అట్లా ఉన్నప్పుడు దాన్ని సార్లు తీసుకుని వెళ్తుంటుంది తప్ప దాన్ని ఏదో మనం కప్ చేసిన ఉండకూడదు, స్నబ్ చేయకూడదు. సో ఆ విధంగా ఎంకరేజ్ చేశాను త్రూఅవుట్. తన పిహెచ్డి కూడా నేను సహకరించినాను. ఇక్కడ అదే తను చెప్పినట్లు ఆ డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి, క్రమశిక్షణ సహనం అనేది ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా అన్నీ డివైడ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా తనకు అన్ని విధాల నేను సహకరించారు. కోఆపరేట్ 100% అండి. 100% బిహైండ్ మై సక్సెస్ అసలు ఆయన ఒక వెన్నెముక అనుకోవాలి. అలా లేకపోతే నేను అసలు ఏం చేసుకునేదాన్ని కాదు. బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ఎన్నో అచీవ్మెంట్స్ వచ్చినాయి, కానీ ప్రతి ఒక్కదానికి ఆయన సహకారం అంటూ ఉండేది. పోవాలా ఏమంటే ఒక మనిషి చేయాలి, మనం కోఆపరేట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే చాలా ముందుకు పోతారు అనేది ఆ ఎంకరేజ్మెంట్ అనేది నేను ఇచ్చారు. దానివల్ల ఇద్దరు కూడా ప్రగతి సాధించవచ్చు కలిసి. ప్రగతి అనేది ఇద్దరికి కలిసి వస్తుంది కదా, ఒకళ్ళే అని కాకుండా. కరెక్ట్, ఒకరికొకరు సహకారం. ఇప్పుడు అలాగే వారు వేరే ఊర్లో ఉద్యోగం చేస్తారు అనుకోండి, అప్పుడు నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని. పడినప్పుడు అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మామగారు వాళ్ళంతా ఉండేవాళ్ళు. సో దే యూస్ టు గివ్ సపోర్ట్. లైక్ మళ్ళీ పిల్లలకి ఏమైనా హెల్ప్ కావాలంటే అలా చేయడానికి కూడా సహకారం చేసేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల మీకు అటువంటి సహకారం ఉండేది. తప్పని సహకారం ఉండేది. గొడవలు ఎక్కువ వచ్చేవండి ఏం లేదండి మీ ఇద్దరికి? ఏం లేదు. ఎప్పుడు మళ్ళీ అక్కడికి వస్తాం, సహకరించుట సహనము మొదలు వస్తాయి. ఎందుకంటున్నానంటే గొడవలు రాకుండా ఉండవు, ఉంటాయి. వాటిని ఎలా సర్దుకుంటారు అనేది సర్దుబాటు చేసుకునేవాళ్ళం. అదే ఆ సర్దుబాటు చేసుకొని ఆ గొడవల్ని అందుబాటులోకి రానియకుండా చేసేవాళ్ళం. బయట వాళ్ళకి తెలియదు ఉంటాయి గొడవలు, ఉంటాయి. గొడవ ఎందుకు ఉండకుండా, ఎస్పెషల్లీ ఆర్థిక గొడవలు వస్తాయి ఒక్కొక్క మారు, అలాంటివి చాలా ఉంటాయి. తర్వాత మన ఆహారపు అలవాట్లో కూడా అది కూడా గొడవలు వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వంట వేరే ఉంటుంది అనుకోండి. అంటే ఏంటో మా అమ్మ వాళ్ళు చేసినలాగా నేను చేస్తాను, వారికేమో వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన వంటలు ఇష్టం ఉంటాయి. సో న్యాచురల్గా అప్పుడు ఏం చేస్తాము, కొంచెము తప్పకుండా నేను సర్దుబాటు చేసుకోవాలా, తప్పేముంది, ఇంకోటి నేర్చుకోవడంలో తప్పు లేదు కదా అని మా మామగారి దగ్గర నేర్చుకునేదాన్ని. వాళ్ళకి మంచి మెడ్రాస్ అలవాట్లు ఉండేవి. తప్పకుండా ఆయన ద్వారా వాళ్ళకి ఎలాంటి రుచులు కావాలి అని నేర్చుకోవడం చేయడం. సో ఇలాంటి సర్దుబాట్లు ఉన్నాయంటే ఏమి ఇది రావు, పొరపాట్లు రావు. తప్పకుండా ఏదో చిన్న కీచులాటలు ఉంటాయి. అందువల్ల దాన్ని మనం బయటికి తీసుకొని రచ్చబెట్టాల్సిన పని లేకుండా మనలో మనం సర్దుబాటు చేసుకోవాలి. వారిది మనకెందుకు మెడ్రాస్ వంటలని మీరు అనుకోకుండా వారికి కావాల్సింది చేసి పెట్టి హ్యాపీగా ఉంటుంది. పైగా వి ఆల్సో ఎంజాయ్ డూయింగ్ అదర్ థింగ్స్. ఏ ప్రాంతం వాళ్ళు ఇది రాకుండా అట్లా అందరం ఒక ప్రాంతం వాళ్ళమే అనుకుని అట్లా ఎంజాయ్, వి యూజ్డ్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. అలా ఉంటుంది. మీరు మెడ్రాస్లో ఉండేవారండి? మెడ్రాస్లో పుట్టి పెరిగింది అక్కడ. తర్వాత చిత్తూరు జిల్లా ఆంధ్రాకి వచ్చేసాము. ఓకే. అంటే మా నాన్నగారు కూడా ఆంధ్రాకి వచ్చేసారు. తర్వాత కర్నూలులో ఉన్నాము, తర్వాత హైదరాబాద్కి వచ్చాము.
తర్వాత ఇక్కడ చదువులు అంత అయింది. తర్వాత మళ్ళీ ఉద్యోగరీత్యా చిత్తూరు జిల్లాకు పోవాల్సి వచ్చింది. అప్పుడు మా స్నేహితులు ఒక శ్రేయోభిలాషులు ఉంటారు కదా, వాళ్ళు, నేను అప్పుడు బ్యాచులర్గా ఉంటుంది, నాకు అసలు రికమెండ్ చేసింది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చేసింది. ఓకే చూద్దామన్నాను. నేను ఇంకా వెనక, సో ఒక ఈవినింగ్ కలిసాము, చదివింది, ఓకే అనేసినాం అంతే. మ్యారేజ్ మ్యారేజ్ ఇవిడితో మ్యారేజ్ ఎలా జరిగిందని అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. ఓకే ఓకే అంటే వాళ్ళు సాంప్రదాయ పరంలో, మేము సాంప్రదాయం తెలుసు, వాళ్ళు మా పెద్దవాళ్ళంతా వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, మా ఫాదర్ వాళ్ళు కూడా తెలుసు. కనుక ఆ విధంగా అది కూడా అనుకోకుండా పక్క గ్రామం వాళ్ళు. అవును. కానీ ఇప్పుడు అనుకుంటున్నట్టుగా నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మెంటాలిటీ నా మెంటాలిటీ సరిపోతుందో లేదో చూడాలి, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదా కొత్తగా. మరి ఇప్పుడు రెండు ప్రాంతాల నుంచి లేదంటే 2 విలేజెస్ నుంచి వచ్చి సడన్గా చూసి మీరు యాక్సెప్ట్ చేసేసారు, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిపేశారు మీరు. దీనికి కారణం మీరు చెప్పిన కారణాలే. ఈ 4 కారణాలు. మనం ఆ మూమెంట్కు ఒక భయం అనేది పెట్టుకోకూడదు. ఒక భయం ఉంటుంది, ఈ అమ్మాయి వేరే దగ్గర ఉందో లేదో అని నేను భయం పెట్టు. వాళ్ళు కూడా ఈ అబ్బాయి పలాని కదా, పలానా ప్రాంతము అనుకోవట్టు కదా, ఆ భయం మనం ఉండకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ సమక్షంలో జరుగుతుంది కాబట్టి హ్యావ్ టు యాక్సెప్ట్. కాబట్టి మీరు హ్యాపీగా, కాబట్టి అనే కాదు మీరు కూడా దానికి ఎటువంటి రావు. ముందు కూడా అది ఎందుకు జరుగుతుంది అంటే ముందు కూడా హ్యాపీగా ఉంటామనే సూచన అది. ఓకే. మీరు ఎర్లీ మార్నింగ్ 4:30కే లేస్తారు అని చెప్పారు. లేచిన తర్వాత ఫస్ట్ దినచర్య ఏమిటి మీకు? దట్స్ మై ప్రివిలేజ్, ఐ టెల్ యూ. ఓకే ఓకే. వారు ప్రతి రోజు కూడాను అప్పటికప్పుడు కాఫీ గింజల్ని చక్కగా గ్రైండ్ చేసి ఫ్రెష్గా డికాక్షన్ వేసి 4:30 కాఫీ చేస్తారండి. మా ఈ 52 సంవత్సరాల్లో బహుశా వారు ఎక్కడైనా వేరే చోట ఉద్యోగం చేసినప్పుడు నేను కాఫీ చేసి ఉంటాను, కానీ కుడ్ బి సమ్ 10 years ఆన్ ద హోల్. బట్ ఈ రోజు కూడా వారే ఆ పని చేస్తారండి. కాఫీ ఇప్పుడు మేము సిడ్నీలో ఉంటున్నాము, సిడ్నీలో కూడా కరెక్ట్గా 4:30కి. అంటే అప్పుడు పిల్లలు కూడా ఆహా నాన్న కాఫీ చేస్తున్నారు, నాన్న లేచారు అన్న ఫీలింగ్ మా అమ్మాయికి కూడా ఉంటుంది. ఆరోమా వెళ్తూ ఉంటుంది, ఆరోమా వెళ్తూ ఉంటుంది. ఈనాటికి కూడా అది ఐఎమ్ హైలీ ప్రివిలేజ్డ్. ఓకే. రియల్లీ అసలు ఇదే అంటున్నాను, ఒక బంధం ఎక్కువ కాలం సాగుతోంది హ్యాపీగా అంటే ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు ఇటువంటివి చిన్న చిన్నవి, ఇవన్నీ పెద్ద కష్టపడాలి కానీ పెద్ద చదువు చదవాలి కామన్ ఇదేవన్నమాట. అది అలవాటు చేసుకోవాలి. సర్దుబాటు అనేది చాలా ముఖ్యం అండి. సర్దుబాటు, దాంట్లో దిద్దుబాటు కూడా అది ఉంటే తప్ప మనకి దిద్దుకోవాలి మనల్ని. అవును. కాస్త రవంత ఇది రావచ్చు, అహంకారం కానీ కోపం కానీ ఏదైనా రావచ్చు. అది ఓన్లీ జస్ట్ టెంపరీ. ఇప్పటికీ వస్తాయండి అలాంటివి, వస్తుంది. ఎందుకంటే మనుషులం కాబట్టి. ఎందుకంటే మోర్ ఓవర్ సిల్వర్ సిటిజన్స్ అయ్యాక కొద్దిగా ఈ చాదస్తం కానీ ఇంకేమంటాము మనకు ఫిజికల్ వీక్నెస్ కొంచెం వస్తుంది, దాంతో పాటుగా లేనిపోని చాదస్తము, కొన్ని మెంటల్ వీక్నెస్లు వస్తాయి, అర్చుకోవడాలు కూడా గట్టి ఉంటాయి. అప్పుడు అలాంటి సంభవించినప్పుడు నా దీంట్లో నేనేం చేస్తానంటే నెమ్మదిగా దూరం వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగేస్తాను. తర్వాత ఎప్పటికో మళ్ళీ కలిసి మాట్లాడతాం. ఇప్పుడు నడుస్తాయి, అప్పుడప్పుడు నడుస్తాయి. అంటే చిన్న వాటికి అక్కర్లేని వాటికి, చిన్న అక్కర్లేనికి ఆ టైం సరిగ్గా అందుబాటులో లేకుండా పోతే ఏంది ఇక్కడ అంటాం. అది న్యాచురల్, ఇది న్యాచురల్, ఇది దాన్ని సీరియస్ గా తీసుకోకుండా న్యాచురల్ ప్రాసెస్. బట్ ఆ మూమెంట్ లో చాలా కోపం వస్తుంది, నాకు కూడా వస్తుంది. కానీ అయినో ఎవరో ఒక్కళ్ళు తగ్గాలి, సహనంతో ఉండకపోతే, దిద్దుకోకపోతే ఇది ఇదవుతుందని నెమ్మదిగా వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగి తర్వాత ఎప్పుడో 5 minutes దాకా కలుస్తాం. అంటే మళ్ళీ కలుసుకోవటమే, మళ్ళీ ఇదేమి ఉండదు అనమాట. ఇది వరకు చాలామంది మన ఇంట్లో ఉండేవారు, చుట్టాలు కానీ మన పెద్దవాళ్ళు కానీ వీళ్ళు కానీ. వాళ్ళు ఉండటం వల్ల చాలా గొడవలకు ఆస్కారం ఉండేది కాదేమో అనుకుంటాను నేను. ఇప్పుడు ఎవరూ లేక ఎక్కువ కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. 100% కరెక్ట్. ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎదురుకుండా వీళ్ళకి ఏమైనా ఉంటే కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. బయట అసలు వాళ్ళకి ఏమైనా అనుమానాలు అవి ఉంటే కంట్రోల్, అసలు వాళ్ళతో వేరే వాళ్ళతో చెప్పుకునే వాళ్ళు కాదు, వీళ్ళు సర్దుబాటు చేసుకునేవాళ్ళు. ఉంటాయి అమ్మ నాన్నలు చాలా గొడవలు పడి ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరు లేరు కదండి, వాళ్ళిద్దరే ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత లాస్ట్ పో, వెళ్ళిపోతాం పో, ఎవరు నాకు చెప్పడానికి. అది ఫ్రీడమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. అంపైర్ లేరు కదా, అది అంపైర్ లేరు కాబట్టి ఇష్టాలు జరుగుతుంది.
అందువల్ల కంట్రోల్ తప్పుతారు. కంట్రోల్ కంట్రోల్ తప్పిన దానివల్ల రకరకాల పరిణామాలకి దారితీస్తుంది. దారితీస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఉండటం అనేది అవసరం కూడా. అంటే బయటకు భయం అనే బయటపడకుండా పెద్దవాళ్ళ వల్ల ఇప్పుడు మా పిల్లలు అదే ఫీల్ అవుతున్నారు, మీరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మా అల్లుడు గారి పేరెంట్స్ లేరనమాట. సో దే ఫీల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ విత్ దెమ్. అందుకంటే ఏంటంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటాయి, చాలా ఉంటాయి, బట్ దే నెవర్ ఎక్స్పోజ్ ఎనీథింగ్. మేమే ఒక్కొక్క మాట మాకు ఇప్పుడు అండ్ వీ టూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు 10వ క్లాస్ వరకు అక్కడ ఇక్కడ తిరుగుతూ మళ్ళీ కాలేజ్ పోయేటికి అంత హాస్టల్స్ దానికి వెళ్ళిపోతాం. మనతో లైఫ్ స్పెండ్ చేసి అనేది ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో అది రిమైనింగ్ మనకు రిటైర్ అయినాం కదా, కాస్త తాపీగా ఉన్నాం కదా, విశ్రాంతే కదా. సో లెట్స్ లివ్ విత్ దమ్, ఎంజాయ్ విత్ దమ్. ఆల్సో ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు అనేది ఒకటి వాళ్ళకు ఒక ఇదే రెస్పాన్సిబిలిటీ. కనుక అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదో మంచి పనిలో ఉన్నప్పుడు టక్కన మనం జ్ఞాపకం వచ్చినాం అనుకోండి, వీళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఏం తీసుకున్నారు ఏదో అని ఒక ఆరోగ్య సంస్కరణ ఏదైనా వాళ్ళకు రావచ్చు, ఆలోచన రావచ్చు. అటువంటప్పుడు ఏం చేయాలి, ఏదో ఫోన్ చేస్తారు, దాంతో తృప్తి ఉండదు కదా, మనకు కానీ ఉండదు, వాళ్ళకి కానీ ఉండదు. కనుక వీ డిసైడెడ్ వాట్ ఈస్ దట్. ఎక్కడుంటే మనమేమి మన అలవాట్లు మనకు ఉంటాయి, మనకి అన్నీ జరుగుతాయి. కనుక బెటర్ టు లివ్ విత్ ది చిల్డ్రన్. వాళ్ళు రాలేరు. వాళ్ళకి టెన్షన్ ఉండదండి, టెన్షన్ మెయిన్గా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, మన పని పాటికి మనం చేసుకుంటుంటాము. ఎప్పుడో కలిసి అందరూ కలిసి ఉంటాము, అంతే. గుడ్, సుఖంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్గా పిల్లలు పెద్దవాళ్ళతో ఉండలేకపోతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం చూస్తున్నాం మనం. వీళ్ళు మనతో ఎంతసేపు ఉంటారు, ఎంతకాలం ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇంతకాలం పెంచాం, చేస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, ఇక ఇప్పుడైనా మేము హ్యాపీగా విడిగా ఉండొద్దా, వాళ్ళని వెళ్ళిపోని మనం ఉందాం అనుకుంటున్న రోజుల్లో మీరు నాకు కొత్తగా చెప్పారు, వాళ్ళతో ఉండటం వల్ల ఒక హ్యాపీనెస్ ఉంది, వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఉండమంటున్నారు అంటే ఇక్కడ మీ నడవడిక కూడా చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన ఉండాలి. అది ఉండబట్టే ఈ అడ్జస్ట్మెంట్ కుదురుతుంది ఇద్దరికి కూడా. అండ్ అనదర్ థింగ్, మన పెద్దవాళ్ళము మాటికి వాళ్ళ దీంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు. మాటికి ఇంటర్ఫియర్ అయింది అంటే నా పెత్తనం అంటాం అనుకోండి, అది చేసేవాళ్ళు కాస్త పాపం వాళ్ళు ఇదవుతారు, డిస్టర్బ్ అవుతారు, దాంతో కొంత గొడవలు రావచ్చు. అవి లేకుండా ఉండాలి, మనం శాంతంగా డిసిప్లైన్గా మన పాటి. మరి ఇప్పుడు మీరు అందరూ ఒక చోట ఉన్నప్పుడు పిల్లలు కదా, వాళ్ళు ఏదో మాట అనుకుంటూ ఉంటారు, మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు మధ్యలోకి వెళ్లకుండా? అంటే అది కాదు, సర్వసాధారణమైనవి ఉంటాయి, ఎక్కువగా ఏమి ఉండవు. కానీ వాళ్ళు ఏదో అని అది కూడా మన ముందర డిస్కస్ చేసుకోరు, అది ఒకటి ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళు ఉంటే గొడవలు రావన్నది ఎగ్జాక్ట్లీ వాళ్ళు పాటిస్తున్నారు. ఎప్పుడు కూడా అట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా ఒక్కొక్క మారు బికాస్ మాకు సిల్వర్ సిటిజన్స్ అయ్యాం కనుక కొంచెం చాదస్తం మాలో పెరుగుతుంది. ఏదో ఒకటి పుట్టుక మన ఒక మాట అనడము అలాంటివి చేస్తారు వాళ్ళ ముందర కూడా. అప్పుడు అలాంటప్పుడు కొంచెం ఫీల్ అవుతాము, ఓకే లెట్ మీ బికమ్ కామ్ అనుకొని ఇంకా కొంచెం మంచినీళ్ళు ఏం మాట్లాడకుండా ఉండిపోతే సర్దుకుంటాం. సర్దుబాటుగా ఉండటం వల్ల హ్యాపీనెస్. మీరు ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే, అక్కడ ఉండటం వల్ల ఇప్పుడు ఎక్కడ ఉంటే ఫోన్లో మాట్లాడతారు, అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నా ఎదురుగుండా కళ్ళ ముందు కనబడుతున్నారు, అది హ్యాపీనెస్ కదా. చాలా హ్యాపీనెస్. ఎప్పుడు మాట్లాడుకోం అంటే మార్నింగ్ లేచి వాళ్ళు గుడ్ మార్నింగ్ కొడుతున్నారు అంటే వాళ్ళకి అబ్బా అమ్మ నాన్న నిద్ర లేచారు కదా, ఆ తృప్తి ఎంత ఉంటుందండి. నిద్ర లేచారు వీళ్ళు నా తృప్తి. అలాగే పడుకునే ముందర పడుకుంటున్నారు, అది ఆ హ్యాపీనెస్. ప్లస్ నేను చెప్పినట్టు ఆ కాఫీ స్మెల్ that makes them very happy. Yes, he got up, he's back into his spiritual routine అన్న ఫీలింగ్ ఉంటుంది. అవగాహన అంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఏం తొందర లేదు అని ఒక ఇది వస్తుంది వాళ్ళకి. అవును, డౌట్ అనేది వాళ్ళకు ఉండదు, రాకుండా హ్యాపీగా వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, వాళ్ళు మాకు చేసి పెట్టాలి, మేము ఇలా కూర్చుంటాము అనేది మీలో కూడా లేదు. మనం ఎంత పని చేయగలమో అంతా చెయ్యాలి అని అనుకుంటున్నా. తప్పకుండా చేస్తాం. మళ్ళీ అక్కడ అహంకారం వస్తుంది. We share most of the responsibilities we take. అంటే చేయగలిగింది వాళ్ళు వద్దంటారు, వద్దు మీరు చేయకూడదు, ఎందుకు చేయాలని. అలా వాట్ ఎవర్ వీ కెన్ డూ విల్ డూ. మనకు ఇది ఫిజికల్గా మనకి ఎంత వరకు ఇదంతా అంతవరకు చేయాలి.
మెంటల్గా మనం చెప్పలేము వాళ్ళకు, కొంచెం వాళ్ళు ఆల్ ఎడ్యుకేటెడ్, They're advanced. దే గో అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్. మనం దాంట్లో మన ఇది కాకూడదు. లెట్ దెమ్ ఎంజాయ్, వీ విష్ దే షుడ్ ఎంజాయ్. ఆ కాన్సెప్ట్లో ఉంటాము. మన పాటు మనకు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు చూస్తారు, ఎప్పుడైనా కలిసినప్పుడు లెట్ అస్ ఎంజాయ్ అంటారు. అందరూ కలిసిపోయేది. ఓకే. మీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉండుంటారు మీతో ఉన్నారండి. పాటు అక్కడ అక్కడ ఒక మనవడు ఉన్నాడు, Okay. యుఎస్ లో ఒక మనవరాలు ఒక మనవడు ఉన్నారు. దే ఆల్సో చాలా చక్కగా మాట్లాడాలు, కోఆపరేట్ చేయడాలు, నిద్రలేయంగానే తాత ఏం చేస్తున్నావు, అమ్మమ్మ ఏం చేస్తున్నావు మాట్లాడడం అలా అన్ని చేస్తారు. మీతో చక్కగా తెలుగులోనే తెలుగులో మాట్లాడతారు మాట్లాడతారు. తెలుగు ఖచ్చితంగా కొంచెం అమెరికా వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళకు తెలుగు అర్థం చేసుకుంటారు, కానీ ఎందుకన్నా అమెరికాలో అదొక ప్రాబ్లం ఉంది, పిల్లలు తెలుగులో మాట్లాడరు. ఓకే. ఇక్కడ కూడా చాలా మంది మాట్లాడరు, కానీ మా అబ్బాయి చక్కగా మాట్లాడతాడు మనోడు. ఒకసారి మనకు వెనక్కి వెళ్తే కనుక మీ పేరెంట్స్, మీ ఇన్లాస్ అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఎక్కువ మంది బంధువులు వచ్చేవాళ్ళు అండి, ఎప్పుడు చుట్టాలు అందరిళ్ళకి. మా ఇంట్లో ఏంటి, అత్తగారి ఇంట్లో ఏంటి, పెద్ద పెద్ద కుటుంబాలు. ఆప్యాయత, అభిమానం అనేది కొట్ట వచ్చినట్లు ఉంటుంది అనమాట, కనిపించేది. సందర్భాల్లో ఇంట్లో ఏదైనా మంచి కార్యాలు జరిగినప్పుడు ఒకరికొకరు సహాయం ఉండటము, చేయటము, వాళ్ళు పెద్దవాళ్ళే కదా, ఆనందంగా ఉండేది. మీరు ఆ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మీ మనవలతోటి, పిల్లలతో? చేస్తున్నాం, లెగసీ చేస్తున్నాం. ఇప్పుడు అది ఆ లెగసీ అలాగే కంటిన్యూ అవుతుంది. చక్కగా అక్కడ కూడా అన్ని పండుగలు చేస్తారు, అన్ని వ్రతాలు చేస్తారు, బాగా స్పిరిచువల్ గా దే ఆర్ గ్రోన్ అప్ అని చెప్పొచ్చు. సో ఒక విధంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటే మన సంస్కారము మన చేస్తారు. అవును. అంటే నేను మీకు ఇట్లా నమస్కారం పెడితే వాడు చూస్తాడు, ఎందుకు తాత ఇట్లా పెడుతున్నాడు అనేసి. కనుక హీ లర్న్ దట్ ఆటోమేటిక్లీ. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇట్లా నమస్కారం పెట్టాలి, తెలుస్తుంది. అది మనం చేయాలి. అదే ఇప్పుడు మనం నేర్పించడం వల్ల మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాలంటే పేరెంట్స్ ఖాళీ లేదు ఇవన్నీ బోధించడానికి, పిల్లలకి చెప్పడానికి కూడా. మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల ఆ మనవాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కూడా కొన్ని సాంప్రదాయాలు తెలుస్తాయి. అది యంగ్స్టర్స్ రియలైజ్ అవ్వాలి. అలాగే ఇప్పుడు అక్కడక్కడ చూస్తున్నాము, ఈ మనవల్ని, ఈ అమ్మమ్మల్ని, తాతల్ని దూరంగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సమాజంలో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కలిసి ఉండటం వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి కదా. మనం కలిసి ఉంటే కలదు సుఖం ఉండదు. కలిసి ఉండటం ఒకరికొకళ్ళ బలం కూడా. దాన్ని ముందు స్ట్రెంగ్త్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఇంకేమన్నా అనుభవాలు చెప్పండి. కానీ మనం ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, ఏంటి ఇప్పుడు ఇందాక వారు అన్నట్టు కలిసి సర్దుబాటు, దిద్దుబాట్లు చెప్తామనుకోండి, వీళ్ళంతా వేమన శతకం మాట్లాడతారు, సుభాషితాలు మాట్లాడతారు అనుకుంటారు. కానీ అవి నిజంగా అనుభవం తెచ్చుకున్నారంటే 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. చెప్పడం ఏదో వాక్క్షేత్రము టక్కుని స్లిప్ అవుతుంది, అందులో వాళ్ళంతా బాగా చెప్తారు. కానీ దాన్ని అనుభవిస్తేనే దాన్ని ఇది రసం తెలుస్తుంది, మధురం తెలుస్తుంది. కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి కష్టాలు. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఉంటుంది, ఏదో ఒక విధంగా మనకు అది వస్తుంది. నిత్య జీవితంలో అవి తప్పనిసరి ఉంటాయి. కానీ దాన్ని పెద్దగా తీసుకొని ఒక సర్దుబాటు చేసుకొని, దిద్దుబాటు చేసుకొని ముందుకెళ్ళిపోతుంది. నా వ్యూలో వైవాహిక జీవితం అంటే ఒక గులాబీ పువ్వ దానికి ఉన్న ముళ్ళు అండి. గులాబీ పువ్వులో డెఫినెట్గా ముళ్ళు ఉంటుంది, ముళ్ళు లేని గులాబీ పువ్వు లేదు. కానీ మనం ఏం చేస్తాం, ఆ ముళ్ళు మనకు అంటుకోకుండా గులాబీ పువ్వును ఆస్వాదించాలని చూస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నిటి 4 సాలత సహాయంతో సర్దుబాటు, సహకారం, సహనం ముఖ్యమైనది. అవసరమైతే సలహా ఒట్టి సలహాలు ఇవ్వద్దు. ఈ 4 పాటించామంటే తప్పకుండా ఆ ముళ్ళును తీసేసి ఆ గులాబీ ఆస్వాదించినట్టుగా జీవితాన్ని చక్కగా గడపచ్చు. ఇది సుదీర్ఘ జీవనం కదమ్మా, దీర్ఘమంది. కనుక భగవంతుని గిఫ్ట్, నేచర్ గిఫ్ట్ ఇది. కనుక దాన్ని మనం అనుభవించాలి. కానీ ఆ ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ ప్రకృతి కాపాడుకుంటేనే కదా జీవరాశులంతా కూడా ఇదిగా ఉంటుంది. దీని కనుక ఇటువంటి ఆవేశాలు, అహంకారాలు, కోపాలతో చేస్తే అక్కడికి ఇదైపోతుంది, డెడ్ అయిపోతుంది. అప్పటికి అంతా చీకటి ప్రపంచం అవుతుంది తప్ప వెలుగేం కనిపించదు. ఇప్పుడు అందరూ అంటున్నారు, ఏ పని చేయాలన్నా నాకు టైం లేదు, ఏ పనికి టైం లేదు, గుడికి వెళ్ళటానికి టైం లేదు, పేరెంట్స్తో మాట్లాడటానికి టైం లేదు, దీనికి మీరు ఏం మాట్లాడతారు?
టైం అంటే మీ ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, సంసారాలు చూసారు, పెద్దవాళ్ళని చూసారు, పిల్లల్ని చూసారు, మీకు ఎలా టైం ఉంది అప్పుడు? అది టైం అలొకేషన్ చేసేవాళ్ళం ప్రతిదానికి కూడా. అంటే నిద్ర లేచినప్పటి నుంచి మన కార్యక్రమం క్రమశిక్షణతో 8 o'clock రెడీ కాకపోతే నా బస్సు వెళ్ళిపోతుంది, కాలేజీలో మిస్ అవుతాను. కాబట్టి ప్రతిదానికి ఏ విధంగా క్రమశిక్షణలో టైమ్లీగా చేసేవాళ్ళము ఆ విధంగా ఫ్రెండ్స్ని కలవడానికి టైం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, తప్పకుండా ఫ్రెండ్స్ని కలిసేవాళ్ళం, అమ్మ నాన్న విజిట్ చేసేవాళ్ళం, ఊర్లోకి వెళ్ళేవాళ్ళం. మామగారిని నాకు అన్ఫార్చునేట్లీ అత్తగారు లేరనమాట, కానీ మామగారు చాలా క్లోజ్గా మంచిగా ఆయన మమ్మల్ని ఎంతో పైకి తెచ్చారు చేసేవాళ్ళు. అట్లాగే ఆడపడుచులు కలవడం అన్నిటికీ టైం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇక్కడికి వచ్చామంటే మా పిల్లలు వాళ్ళకి ఎంత మా మీద నమ్మకం ఉంటే పంపించింటారు చూడండి. అమ్మాయి ఊరికే వచ్చి వదిలిపెడతాను వెళ్ళిపోయింది, తన ఏదో పని మీద వచ్చి, మీరు అందరినీ చూసుకొని రండి అని ఒక 2 months ఉండండి వదిలిపెడతా. అంటే ఏంటంటే స్నేహితుల్ని బంధువుల్ని ప్రతి ఒక్కరిని పలకరిస్తే మనకు ఆ ఎనర్జీ వస్తుంది. మీరు నిర్మించుకున్న ప్రపంచం ఒకటి ఇక్కడ ఉంది కదా, ఆ ప్రపంచం అది అందరిని చూసి అలా వస్తే ఆ ఎంజాయ్మెంట్ విల్ గెట్ ఎనర్జీ. మా అల్లుడు పెద్దల్లుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఈ ఎయిర్ టికెట్ గురించి బాధపడద్దండి, దట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్, ఎంజాయ్ ఫుల్లీ అనేసి రియలీ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకు తెలుసు చాలామంది మన కాంటాక్ట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కాంటాక్ట్స్, ఇట్స్ హెక్టిక్ ఓన్లీ బట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ హెక్టిక్. మళ్ళీ అక్కడికి వస్తాం, మాకు టైం లేదండి, మిమ్మల్ని కలవలేమండి, సులభంగా చెప్పేసేయచ్చు, చెప్పచ్చు కలవలేము అని చెప్పు. కానీ సమ్ టైం ఒక 5 minutes అయినా అలాట్ చేయాలి, అది తృప్తి, మనకు మనసు తృప్తిగా ఉంటుంది. కనుక యువత కూడా చెప్పానంటే టైం కాన్షియస్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ దిస్ థింగ్. అది ఊరికే ఒక కుంటి సాగుగా పెట్టుకొని మన కాలం గడిపేస్తున్నాం తప్ప దానికి భగవంతుడు మనకి ఇచ్చినాడు, ఇవన్నీ ఇచ్చినాడు, బ్రెయిన్ ఇచ్చినాడు, అలాంటి థింగ్స్ ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదు దానికి టైం పెట్టుకో, టైం పెట్టుకో. ఇప్పుడు చేస్తున్న ఏంటంటే అనవసరం దానికి టైం ఎక్కువ చేస్తున్నారు, ముఖ్యమైన దానికి టైం లేదు, మాకు ఒత్తిడి అని చెప్తున్నారు. అనవసరమైన అంటే మన మధ్యలో వచ్చిన ఈ ఎలక్ట్రికల్ మాయా ప్రపంచంలో ఏదో ఒకటి వస్తుంటుంది, దానికి ప్రాముఖ్యత ఇస్తాం మనము, అసలు దానికి మన టైం, మానవ సంబంధాలకి టైం లేదు, టైం లేకుండా ఏదో కాస్త టెంపుల్కు రా, ఏదో భక్తి ఏదో ఇంట్లో అది చేస్తున్నామంటే టైం ఉండటం లేదంటారు. అది సర్వసాధారణం అయిపోతుంది. అది సులభం మాట, సులభం చెప్పటం, కానీ అది చెడు అని మనం ఒక భావన తీసుకుని కొంతమంది టైం వేస్ట్ చేసుకోవాలి. నేను రిటైర్ అయ్యాక ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు వివేకానంద కేంద్రతో సంబంధం ఏర్పడిందండి. ఇక్కడ నేను విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చినాను. సత్యసాయి ఇక్కడ ఒకటి శ్రీ సాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉందన్నమాట, అక్కడ వర్క్ చేస్తుంటే ఆనరీ ప్రొఫెసర్గా. ఇక్కడ వివేకానంద కేంద్రతో ఇక్కడే ఇంట్లోనే ఉన్నాం కనుక మాకు ఎదురుగుండానే ఉంది, మంచి ఆపర్చునిటీ దొరికింది. ఒక 15 ఏళ్ళు అక్కడ అద్భుతంగా సేవ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళని చూసిపోవాలని అదే పనిగా 4 days ఇక్కడే ఉంటూ స్నేహితులందరినీ మీట్ అయ్యి కేంద్రాల్లో కార్యక్రమాలు అటెండ్ అవుతూ చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మీరు వెనకాల బ్యాక్ డేస్ అన్ని గుర్తు చేసుకోవడం, అందరితో గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. 4 days నుంచి ఇక్కడే ఉంటున్నాను. జాబ్ చేస్తూ ఉన్నా కూడా కనెక్షన్స్, నాకు జాబ్ ఉంది కదా ఇవన్నీ ఎందుకు అనుకోకుండా, ఇప్పుడు అట్లా కనెక్షన్స్ వల్లనే నాకు నా దగ్గర 30 years బ్యాక్ చదువుకున్న స్టూడెంట్స్, సత్యసాయి యూనివర్సిటీ చదువుకున్న స్టూడెంట్స్ సిడ్నీలో ఉన్నారు చాలా మంది. ఒక్కడే తెలిస్తే ఇక్కడ మేడం వచ్చారని 10 మంది చెప్పుకొని వాళ్ళందరూ వస్తుంటారు. ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి, వాళ్ళు చేసే కార్యక్రమాలకి ఇంటికి వచ్చి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి ఆ కార్యక్రమానికి మమ్మల్ని తీసుకొచ్చి వదిలిపెట్టడం అవన్నీ కూడా చేస్తారు. ఎంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీర్ఘ ప్రయాణం ఎట్లుంటుంది చూడండి, అది ఆనందం అంటారు. అది కొన్ని మనం అలవాటు చేసుకోవాలి. నాకు టైం లేదనేది ఇటువంటి కూడా మానుకోవాలి. ప్రజెంట్ యువత అది తెలుసుకోవాలండి. ప్రజెంట్ యువత నాకు టైం లేదు అనే మాటను వదిలేస్తే ప్రాబబ్లీ వాళ్ళ సంసారాలు కూడా చక్కగా ఉంటాయి. నలుగురితో కలిస్తేనే ఆనందం ఉంటుంది, ఒంటరిగా వాళ్ళు ఉంటే ఇది ఉండదు.
కరెక్ట్ మాట చెప్పారు. నలుగురితో కలిస్తేనే ఆనందం, లేకపోతే ఆనందం. తెలుస్తాయి కూడా, బికాస్ వీ లెర్న్ మెనీ థింగ్స్ బై అబ్జర్వేషన్. ఇప్పుడు మేమంతా పెద్దలు మాకేం చెప్పలేదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తుంటాం, దానివల్ల నేర్చుకునే వాళ్ళం కనుక ఇప్పుడు వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు సంసారాలు విడిపోతాయి అన్న ప్రాబ్లము తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు యువతలో కూడా కొంత ఐక్యూ ఉంది. అప్పటికి ఐక్యూ ఉంది, ఇప్పుడు ఐక్యూ ఎక్కువ ఉంది. చాలా డిఫరెన్స్. అప్రిషియేట్ వాళ్ళకి. నేను అన్ని మొబైల్ తీసి చెక్ చేసి పిల్లలు తొందరగా చేసేస్తాడు. సో రియల్లీ దే గాట్ బ్రెయిన్, దే గాట్ దట్ ఇంటెలిజెన్స్. అది సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. టైం సరిగ్గా అన్ని టైం చేసుకుంటూ పోతుంటే సజావుగా జరిగిపోతుంది. హ్యాపీగా లాంగ్ లైఫ్ టుగెదర్ గడపచ్చు అని చెప్పేసి ఇద్దరు కలిసి. ఎలాంటి తొందర ఉండదు. అది ఇద్దరి మధ్యలో ఎలాంటిది కాకుండా అనుబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా అంటే పెద్దవాళ్ళు అయ్యాక ఇది ఇద్దరు కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇందాక తోడు నీడ, అది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ లో తెలియకపోయినా ఆలోచనలు రావాలి. ఆఫ్టర్ 40s దే రియలైజ్ దట్. ఈరోజు వివాహం జరిగింది, అది బంధం, అది బాధ్యత, అది బాధ్యత కనుక దీని అట్లనే జాగ్రత్తగా ప్రయాణం సాగించాలని వాళ్ళు అది నిలుపుకోవాలి అన్న కోరిక కలగాలి. ఆ కోరిక ఉండాలి ఫస్ట్ 20-25 years ఎలాగైనా గడిచిపోతుంది స్పీడ్గా, పిల్లలతోటి వాళ్ళతో అయిపోతుంది. దాని తర్వాత లైఫ్కి ఇద్దరు కావాలి, ఇద్దరు ఒకరికొకళ్ళు కావాలి. ఫ్రెండ్స్ ఉంటారు కానీ పక్కన భార్య ఇది రాదు కదా, తను అర్థం చేసుకోగలుగుతుంది. అవును, తను ఇది కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఆ విధంగా ముందుకు పోతుంది. అండర్స్టాండింగ్ వస్తారు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఓకే, బట్ ఎప్పుడు ఈ భాగస్వామికి తెలిసినంతగా మన నీడ్స్ ఇంకోళ్ళకి తెలియదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది భాగస్వాములుగా ఆ సేవ ఇతరులతోటి కూడా అంత రాదు. ఇమీడియట్గా రాదు. ఈ తృప్తి ఉండదు. ఈ భాగస్వామి లాటర్ ఫ్రెండ్ అయిపోతారు. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఫ్రెండ్షిప్ చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ కంపానియన్షిప్ బాగా మంచిగా తయారయ్యి అసలు ఇంకా ఒకరికొకరు చెప్పుకోలేకపోతే కూడా ఉండలేం. కొన్ని విషయాలు చెప్పుకోవాలి కదా. ఆ షేరింగ్ ఒక మనిషి కూడా కావాలి. అప్పుడు వీళ్ళు మనకు ఆరోగ్యము మహాభాగ్యం. అలాగే మీ ఇద్దరి దగ్గర కూడా కొన్ని కళలు ఉన్నాయి. మీకు సంగీతం వచ్చు, వారికి అది ఇష్టము. ఇది ఎలా సాగింది మీరు చెప్పండి సార్. ఇవన్నీ దైవ నిర్ణయం అండి. బికాస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కనుక అలా ఇదేంది. ఒకే అభిరుచి గల వాళ్ళు, అభిరుచులు. వాళ్ళకు కూడా ఇంట్లో అందరు సంగీతం అంటే చాలా ఇష్టమైన వాళ్ళు, మా ఇంట్లో కూడా సంగీతం అంటే ఇష్టమైన వాళ్ళు. ఆ విధంగా కొంచెం అలాంటి కళలను ప్రోత్సహించుకునే అవకాశం కూడా దొరికింది. కీర్తనలు అన్ని విధాలంటే చాలా ఇదిగా విన్నాయి అనమాట. సో మా ఇంకా పక్కన ఉన్నారు కాబట్టి ఆమె పాడుతుంటే మనం ఎంకరేజ్ చేయాలి. మీకు ఈవిడ పాడిన పాటల్లో కర్ణాటక మ్యూజిక్ ఏంటి, ఏది బాగా ఇష్టమైన సాంగ్? ఈవిడ ఎక్కువసార్లు పాడిన పాట ఏమిటి? ఏదో ఒకటి మీరు పాడించుంటారు కదా, లేకపోతే ఇంట్లో అన్న పాడుకుంటూ ఉంటారు కదా. లేదు అట్లా ఉండదమ్మా, తన పాటి తను పాడుతూ ఉంటే వింటూ ఉంటాము. ఓకే, ఏ పాటైనా పాడినా కానీ మోహన్ రాగము, కళ్యాణ రాగము, శంకరాభరణము, అన్నిటికంటే మోహన్ రాగం చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఆల్ టైమ్ రాగం, అది ఎంజాయబుల్ అనమాట. సో అట్లా అంటే మనకు వైబ్రేషన్ యాజ్ ది ఏజ్ గ్రోస్ వీ నీడ్ సమ్ వైబ్రేషన్, లేకపోతే అది డల్ అయిపోతుంది. మనకి ఇవంతా వింటూ ఉంటే తను పాడుతుంటుంది. ఎక్కడైనా ఇంటికి పేరెంటాలకు పోయినప్పుడు ఉంటాం కాబట్టి దట్ గివ్స్ హ్యాపీనెస్. యాక్చువల్గా ఈవేళ మేడం గారికి గొంతు బాగాలేదన్నారు, ఆయన ఒక 2 లైన్లు హమ్ చేయమని అడుగుదాం. మోహన్ రాగంలో ఏదన్నా. మోహన్ రాగంలో వీరికి చాలా ఇష్టమైనది ఏంటంటే నన్ను అనేక మార్లు అడిగి పాడించుకున్నది చందన చర్చిత పాట పాడమని అడిగేవారు. హరి రిహముక్త వధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత
గండయుగస్మితశాలి చందన చర్చిత నీలకళే పీతవసన వనమాలి. నిజంగానే మోహన్ రాగంలో చాలా చాలా బాగా పాడారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పాట. అట్లాగే మీరు చాలా చెప్పారు మీ అనుభవాలన్నీ కూడా. ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా మీరు యువతకి, ఈనాటి యువతకి? ఈనాటి యువత తెలుసుకోవాల్సిందల్లా ఒకటేనండి, అవతల వారిని చూసి కొన్ని నేర్చుకొని మంచి నేర్చుకుంటే తప్పకుండా ఇందాక నేను ఒక సా అనే 4 సార్లు చెప్పాను. సర్దుబాటు, సహకారం, సహనం, అవసరమైతే సలహా ఇవి ఉన్నాయనుకోండి, తప్పకుండా వాళ్ళ వైవాహిక జీవితం గులాబీ పువ్వును ఆస్వాదించినట్టుగానే ఉంటుంది. ఆ ముళ్ళును తీసేయడానికి 4 సార్లు చాలండి, చక్కగా గడుపుతారు. 100 ఏళ్ల పంట జీవితం అంటే వైవాహిక జీవితం అంటే అది అర్థం చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని వాళ్ళు యువత బాగుండాలి. యువత బాగుంటేనే మన ఇంకా దేశం బాగుపడుతుంది. చక్కగా పిల్ల పాపలను కని వాళ్ళని పైకి తేవాలని, ప్రకృతిని మనం కాపాడుకోవాలి, మా సృష్టిని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోకపోతే మనం జీవితమే లేదు, జీవరాశులు ఉండవు, అంతా చీకటి ప్రపంచం అయిపోతుంది. అది గమనించాలి. ఇప్పుడు యువత అది గమనించాలి. ముఖ్యంగా పిల్లలను కని వాళ్ళని పైకి తెచ్చుకోవాలి. నిజంగా మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ ఈనాటి యువతకు కూడా వాళ్ళు కూడా 50 వసంతాల పెళ్ళిని ఎలా గడపాలో చక్కగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్. మీరు మాకు ఇన్ని సూచనలు చేసినందుకు చాలా థ్యాంక్స్. స్టార్ వి ఛానల్ ద్వారా ఇలా మా అనుభవాల్ని చెప్పుకొని యువతను చక్కటి మార్గంలో ప్రేరేపించడానికి మీరు చేస్తున్న కృషి చాలా అద్భుతమైందండి. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యూయర్స్ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిదని మా ఉద్దేశం అండి. చాలా ధన్యవాదాలు. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.